జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. భవానీపురంలో లలిత డెంటల్ హాస్పిటల్ ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లుగా కన్సల్టేషన్, ఎక్స్-రే ఫ్రీ. భవానీపురంలో నూతనంగా లలిత డెంటల్ హాస్పిటల్ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. స్థానిక భవానీపురం హైవే ఆనుకొని భవానీ హాస్పిటల్ రోడ్లో ఏర్పాటు చేసిన లలిత డెంటల్ హాస్పిటల్ను కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ నిఖిత కామటి, ఆడిట్ జనరల్ కార్యాలయం ఏఈఓడి సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లలిత డెంటల్ హాస్పిటల్ డాక్టర్ నిఖిత కామటి మాట్లాడుతూ భవానీపురం, విద్యాధరపురం గొల్లపూడి ప్రాంత ప్రజలకు అత్యాధునిక దంత వైద్య చికిత్సలు లలిత డెంటల్ హాస్పిటల్లో అందించనున్నట్లు చెప్పారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో భాగంగా నేటి నుంచి 3 నెలలపాటు తెల్ల రేషన్ కార్డుదారులకు ఫ్రీ కన్సల్టేషన్తో పాటు అవసరమైన వారికి ఎక్స్-రే ఉచితంగా తీయడం జరుగుతుందన్నారు. నమస్తే సార్, నా పేరు సతీష్ కుమార్. మేడం డాక్టర్ నిఖితా కామటి గారు లలిత డెంటల్ హాస్పిటల్ మన భవానీపురం స్వాతి సెంటర్లో స్థాపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా పేదవారికి వీళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది, ఎక్స్రేస్ ఫ్రీగా ఉంటుంది. మిగతా హాస్పిటల్ అయితే 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. ఇదైతే పూర్తిగా ఫ్రీగా ఉంటుంది ఎక్స్రే. మిగతా అన్ని రకాల వైద్య సదుపాయాలపై 50% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. మేడం గారికి గత 8 సంవత్సరాలుగా అనుభవం ఉంది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేశారు. అక్కడ 1000+ ఎక్స్ట్రాక్షన్స్ కంప్లీట్ చేశారు. అక్కడ నుంచి సర్టిఫికేషన్ కూడా తీసేసుకున్నారు. ప్లస్ ఇక్కడ మన విజయవాడలో వచ్చేసి 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఓవరాల్గా 8 years ఎక్స్పీరియన్స్ తోటి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొచ్చేసి ముఖ్యంగా పేదవారికి మనకి ఇక్కడ భవానీపురము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవారు చాలా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకు అందుబాటులో ఉండే విధంగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నమస్తే, నా పేరు డాక్టర్ నిఖిత. నేను ఉస్మానియా హాస్పిటల్లో నా సీనియర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశాను. నాకు అరౌండ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మన దగ్గర 50% డిస్కౌంట్ వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి ఇస్తాము. ఫస్ట్ 3 months మనకి ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఎక్స్రే ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర ఫుల్ హైలీ ఎక్విప్డ్ టెక్నాలజీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆర్వీజీ, ఇంట్రారల్ కెమెరా అండ్ ఇంట్రారల్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అందరికీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరికీ మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ డూ విజిట్ లలిత డెంటల్ హాస్పిటల్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాజస్వామి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, వచ్చిన బంధువులకి, గెస్టులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు డాక్టర్ నిఖితా కామటి గారి ఆధ్వర్యంలో శ్రీ లలిత డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవానీపురంలో ఓపెన్ చేయడం జరిగింది. డాక్టర్ నిఖితా గారికి గత 8 సంవత్సరాల నుంచి విశేషమైన అనుభవం ఉంది. డెంటల్ ఫీల్డ్లో వందలాది మంది రోగుల్ని నయం చేసిన అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆవిడ ఓపెనింగ్ సందర్భంగా 50% డిస్కౌంట్తో 3 months పాటు ఫ్రీ ఓపీజీ, ఫ్రీ ఎక్స్రే సర్వీస్ కూడా అందిస్తున్నారు. సో పేద మధ్యతరగతి ప్రజల్ని కేవలం వాళ్ళకి వైద్య సదుపాయం, మెరుగైన వైద్య సదుపాయం అందించాలన్న సదుద్దేశంతో వారి దంపతులు ఇరువురు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. సో మేడం గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. కొన్ని వందలాది మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసిన అనుభవం ఉంది. మల్టిపుల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. సో ఆవిడ ఆధ్వర్యంలో విజయవాడ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మేడం గారికి సహకరించి మనం అందరూ కూడా హాస్పిటల్కి డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే డెంటల్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన నోరు ఎంత శుభ్రంగా అయితే పరుచుకుంటామో బాడీకి అంత హెల్త్ జరుగుతుందని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తుంది. కాబట్టి అదే రకంగా ఈ డెంటల్ గురించి ఏ చిన్న విషయమైనా సరే మనకి ఎల్లప్పుడూ కూడా 24 గంటలు మేడం గారు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఆవిడ సహకరించి ఏదైనా ఉంటే మన ఆవిడ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఈ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా మేడం గారికి ధన్యవాదాలు.